సర్వ పాపోపరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం. తదు రక్తం పరమాత్మైన రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. హల్లెలూయా. సర్వ అంటే ఆల్, పాప అంటే పాపము, ఆల్ సిన్స్, సర్వ పాపో పరిహారో అనంటే సర్వ పాపాలకు పరిహారము చెల్లించాల. సర్వ పాపానికి ఒక మూలము చెల్లించాల. ఓకేనా? నెక్స్ట్ ఆ మూలము చెల్లించాలనంటే పాపముకి మనము ఒక వెల కట్టాలి. ఆ వెల ఏంటి అనంటే తదు రక్తం అంటే ఆయన రక్తము. ఆయన ఎవరు రక్తం అంటే పరమాత్మ. అంటే పరమాత్మ అంటే అన్ని ఆత్మలకు ఒక ఆత్మ, పరం ఆత్మ. పరమాత్ముడు మానవ రూపంలో వచ్చి ఆయన రక్తాన్ని చిందించి బలియాగం, మళ్ళీ చెప్పాలి పరమాత్మ దానం, నీకు పుణ్యం రావాలి అని అంటే ఆ పరమాత్ముడు వచ్చి బలియాగం అయ్యి అప్పుడు నీకు పుణ్యం వస్తుంది. అన్నం పెడితే పుణ్యం వస్తుంది, బిచ్చపోళ్ళకు కొంచెం పైసలు ఇస్తే పుణ్యం వస్తుంది అంటారు కదా. ఈ పుణ్యము మన జీవితంలో, అది పుణ్యం అంటే పరలోకం పోవడం. ఆ పరమాత్ముడు మానవ రూపంలో రావాలా, నీకు పుణ్యం రావాలంటే ఆ పరమాత్ముడు త్యాగం చేయాలా. ఆ త్యాగము రక్త పరిహారము చెల్లించాలా. ఆ రక్త పరిహారం చెల్లిస్తేనే నీకు ప్రతి ఒక్కరికి రక్షణ, పుణ్యం. అర్థమవుతుందా? అరే పుణ్యం వస్తుంది అంటారు. పుణ్యం వస్తుంది అంటే పరలోకంలా పుణ్యం, రక్షణ. అర్థమైందా? God so loved the world that he gave his only begotten son. Whoever believes in him will not perish but have everlasting life. హిబ్రూస్ మొత్తం ఈ బలియాగం కోసమే చెప్తుంది. హిబ్రూలు రాసిన పత్రిక ఉంది కదా, మొత్తం ఈ బలియాగం ఎట్లా బలి అయ్యిండు పరమాత్ముడు అని హిబ్రూస్ చెప్తా ఉంది. ఇప్పుడు ఈ బలియాగము పరమాత్ముడు అని 12 మంది నమ్మలే, రికగ్నైజ్ చేయలే, గుర్తెరగలే. ఈ సంవత్సరం ఇయర్ ఆఫ్ రికగ్నిషన్లో ఈ 12 మంది ఎవరైతే వదిలిపెట్టి ఉరికిపోయి బట్టలు కూడా జాన్ మార్క్ అనే వ్యక్తి వదిలిపెట్టి యేసు ప్రభు నొక్కొని వదిలిపెట్టి వెళ్ళిపోయారు పట్టుకున్నప్పుడు. అప్పుడు ఆయన పోయి రక్త పాపము పరిహారము కావాల్సుకొని మనకు పుణ్యం కావాలని చేసిండు. లేదనంటే ఆయన ఈజీగా రావచ్చు సిల్వ మీదగా ఇట్లా చేసేసి గాలిలో ఇట్లా ఎగురుకుంటా, చూడండి ఇప్పుడు అందరు నమ్ముకోండి, నేను దేవుడని నమ్ముకోండి అని చూపించచ్చు. దేవుడు చూపెట్టలే. ఏం చేసిందంటే, నేను ఇన్ని సంవత్సరాలు మీకు ఏం నేర్పించినానో ఇప్పుడు నేను చచ్చిపోయి తిరిగి మళ్ళీ లేస్తా. దీంట్లోకి వెళ్ళి బయటకు వచ్చినాను అనుకో, ఏదో అదే మ్యాచ్ ఫిక్సింగ్ అయింది అనుకుంటారు. చచ్చిపోండి, నన్ను టెస్టింగ్ చేయండి, వస్తారు, చైన్లతో పెట్టి కట్టేసేయండి, నా సమాధిని కాపలా పెట్టండి, నేను 3 రోజుల తర్వాత మళ్ళీ లేస్తా అని ఛాలెంజ్ చేసి లేచి 500 కంటే పైగా అందరికీ కనిపించి ఛాలెంజ్ చేసి, ఇప్పుడు నేను సిలువ మీదకి వెళ్ళి రాలే, చచ్చిపోయినా, ఎవరైతే విశ్వాసము ఫేత్ నమ్ముతారో వాళ్ళు నా పరలోక రాజ్యానికి వస్తారు.
ఆ యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత అందరు వదిలిపెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు అందరికి పర్సనల్గా కనెక్ట్ అయ్యి అందరు నమ్మి హా అని మెడగదిలో ఫైర్ని నింపుకొని గ్రేట్ దేవుని శక్తిని పొందుకున్న తర్వాత దాంట్లో 12 మందిలో నుండి ఆ 120 మందిలో నుండి ఒక్క వ్యక్తి థామస్తో పాటు కొంతమంది రావచ్చు పడవలో. థామస్ శిష్యులు కానీ ఆ 120 మందిలో ఎంతమంది వచ్చారో తెలియదు, కానీ మనకు ఆయనతో పాటు కొంతమంది రావడం జరిగింది. థామస్ లీడ్ చేసిండు. నాకు దేవుడు దర్శనం ఇచ్చిండు, నేను ఇండియాకి వెళ్ళాలా, పడవలో పోతున్నా, ఎవరన్నా నాతో వస్తారా అంటే మరి ఎంతమంది వచ్చారో తెలియదు. ఆయనతో పాటు రావడం జరిగింది. వచ్చి పడవలో కేరళకి చేరింది. ఇండియా హిస్టరీ, కేరళలో హిస్టరీ, వాళ్ళ మ్యూజియంస్లో ఇది రాసి ఉంది. ఎప్పుడైతే నువ్వు పట్టుకుంటావో యేసు ప్రభుని, ఎప్పుడైతే రికగ్నైజ్ చేస్తావో, పేతురు రికగ్నైజ్ చేసి మెడగదిలో కూర్చొని ఫస్ట్ మెసేజ్ 3000 మెంబర్స్, తోమా నాకు అవసరం లేదు, నేను వెళ్ళిపోతా, అమ్మను వదిలిపెట్టేస్తా, నాయనను వదిలిపెట్టేస్తా సముద్రంలో, ప్రభువా నువ్వు ఏడ తీసుకుపోతావు అడిగి పోతా, ప్రభువా ఇండియాకి వెళ్ళిపో అనగానే డైరెక్ట్గా కేరళకు వచ్చేసి ఆయనను బల్లాలతో పొడిచి ఉరికిపిచ్చి కొండ మీదకి ఉరికిపిచ్చారు. ఈడికెళ్ళి ఇట్లా ఉరికిపిచ్చి పాపం ఆయన దాచుకోవాలా అని చెప్పి కొండల మీదకి పోయిన, అక్కడ పోయిన అంతా ఒక గుహలో పోయి దాచుకున్నాడు. రారా బయటికి అని అంటే వస్తలేడు. పెద్ద బల్లాలు తీసి పక్క పొడిచి అట్లనే నిలబడ్డారు. వస్తాడేమో బయటికి అంటే చచ్చిపోయాడు అక్కడే. సెయింట్ థామస్ మౌంట్ ఆ చచ్చిపోయిండు. అయిపోయిందిరా, ఇక చచ్చిపోయింది, చలో పోదామని చెప్పి వెళ్ళిపోయారు. ఆయన ద్వారా ఎంతమంది రక్షణ పొందిండ్రో వాళ్ళందరూ పోయి పాపం ఆయన తీసి అక్కడ చచ్చిపోయిన కాడ సెయింట్ థామస్ మౌంట్ చర్చ్ అని కట్టిండ్రు. మౌంట్ అంటే అది కొండ. సెయింట్ థామస్ మౌంట్ అంతా ఆయన పేరు మీద డెడికేట్ అయిపోయి ఈరోజు ప్రతి ఒక్కరు చెన్నైకి పోయినప్పుడు సెయింట్ థామస్ మౌంట్కి కంపల్సరీ పోతారు. పోయి ప్రభువా తండ్రి తోమాని పంపించినందుకు వందనాలు ప్రభువా, ఈరోజు నేను ఆయన రక్తము, యేసుప్రభు రక్తం చిందించిండు, ఈయన కూడా ఈ గడ్డ మీద, చెన్నై గడ్డ మీద కేరళ నుంచి వచ్చి సువార్త చెప్పుకుంటూ కేరళ అంతా తిరిగి చెన్నైకి వచ్చిండు. చెన్నైలో ఆయనను చంపేసి రక్తం చిందించిండు ఈ గుట్ట మీద. అందుకే నేను ఇవాళ యేసు ప్రభు నేను తెలుసుకున్నా అని చాలామంది దేవునికి పోయి స్తోత్రం చెప్పి వస్తారు. ఆయన ఒక్కడు చచ్చిపోతే ఎంతమంది పుట్టిరే ఇండియాలో? ఆల్మోస్ట్ ఒక 50-60 కోట్ల మంది ఉంటారు. ఇప్పుడు తోమా 35-36 ADలో వచ్చిండు అనుకోండి. యేసుప్రభు చనిపోయిన తర్వాత 2-3 సంవత్సరాలకు ఇండియాకి వచ్చిండు. కానీ దేవుని గురించి తోమా రాకముందు ఇండియాలో వచ్చిందా? ఎస్తేరు చాప్టర్ 1:1 ఎస్తేరు రాజా యొక్క ప్రపంచమంతా ఇండియా, ఫస్ట్ పేరు అక్కడ ఇంగ్లీష్లో ఇండియా అని రాసి ఉంది, హీబ్రూలో ఇండియా అని రాసి ఉంది. అందుకు ఇంగ్లీష్ బైబుల్లో ఇండియా అని ఉంటుంది. వర్స్ 1లో ఫస్ట్ కంట్రీ నేమ్ ఎవరిది ఉంది అక్కడ? వేరే కంట్రీ ఉండొచ్చు కదా, ఇంగ్లీష్ లో మనం రాసినాం. అది కొన్ని 100,000 సంవత్సరాల ముందు, తోమా రాక ముందు ఎస్తేరు రాణి, ఓల్డ్ టెస్టిమెంట్, ఎస్తేరు రాణి పెండ్లి అయిన రాజు, ఆ రాజు పరిపాలనలో 127 ప్రావిన్సెస్, రాజ్యాలు, ఇండియా రాజ్యము, ఆ రాజ్యం, ఈ రాజ్యం, అలాంటి 120 రాజ్యాలకు అధిపతి మన ఎస్తేర్ రాణి. ఎస్తేర్ చాప్టర్ 2:7 తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు మరణము పొందిన తరువాత మొర్దెకాయ్ ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. తల్లిదండ్రులు లేనిదయుండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తరువాత మొర్దెకాయ్ ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. రాజు ఆజ్ఞను అతని నిర్ణయమును
ప్రచురము చేయబడి రైట్. కన్యకలు అనేకులు శాషాను కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడెను. మమ్మీ లేదు, డాడీ లేడు, కానీ ఎస్తేరు ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వచ్చేసింది. ఎస్తేరు సెలెక్ట్ అయిపోయింది. 127 ఒక్కొక్క దేశంలో ఎంత మందిని వెతికి 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 గీమేది కన్ను కొంచెం ఇట్లున్నదిరా, సరిగా లేదు, రాజు ఇట్లా చూస్తే నన్ను తిడతాడు, మంచి కన్ను ఉండాలిరా, రిజెక్ట్ అని కన్ను. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కళ్ళని సెలెక్ట్ చేసి, అంతే ఎంతమందిని సెలెక్ట్ చేసి ఉంటారు? 127. ఇప్పుడు అది అవుతుంది కదా, మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్, మిస్ ఇండియా. మిస్ వరల్డ్లో ఒక్కొక్క కంట్రీ నుంచి ఒక్కొక్కరే సెలెక్ట్ అవుతారు కదా, అది మిస్ వరల్డ్ కాంపిటీషన్ జరుగుతుంది అక్కడ. 127 కంట్రీస్ నుంచి సెలెక్షన్ కావాలా. ఇజ్రాయెల్ నుంచి ఎవరు సెలెక్ట్ అయ్యారు? ఎస్తేర్ సెలెక్ట్ అయిపోయింది. ఎస్తేర్ సెలెక్ట్ అయిపోయింది. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను ఆమె చెలికత్తెలను అంతఃపురములో అతి శ్రేష్టమైన అమ్మ లేదు, నాయన లేరు, ఎవ్వరు లేరు, కానీ రాజు దగ్గర పోగానే ఫుల్ 7 స్టార్ 5 స్టార్ హోటల్ ఫుడ్ వచ్చేసింది, బెడ్ వచ్చేసింది, రాజభవనం, రాణి కోట మొత్తం వచ్చేసింది. మొర్దెకాయ్ నీ జాతిని నీ వంశమును కనపరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించి ఉండెను గనుక ఆమె తెలుపలేదు. మొర్దెకాయ్ వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొర్దెకాయ్ ప్రాణము మాత్రము తీయుట స్వల్పకార్యమని ఎంచి మొర్దెకాయ్ యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమందంతట నుండి మొర్దెకాయ్ స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించెను. రాజైన అహష్వేరోషు యొక్క ఏలుబడి యందు 12వ సంవత్సరమున నీసాను మాసమున అనగా ప్రథమ మాసమున వారు హామాను ఎదుట పూరు అనగా చీటీని దినదినమునకును నెల నెలకును ఆధారు అను 12వ నెల వరకు వేయిచు వచ్చిరి. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ సంస్థానము లన్నిటి అందుండు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొను వారు కారు. ఏమంటున్నాడు? రాజు చెప్తే ఈ క్రైస్తవులు వినరు అని చెప్తా ఉన్నాడు హామాన్. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లును నేను ఆ పని చేయు వారికి 20,000 మణుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించినట్లును టించుమనగా, ఒక చట్టము చెయ్యాలా, ఆ చట్టం ఏంటి? వీళ్ళను చంపేయాలా, చంపితే పైసలు ఇస్తాం. రాజు తన చేతి ఉంగరము తీసి, ఆ కాలంలో స్టాంప్ ఏదనంటే రాజు ఉంగరం తీసి ఇట్లా పెట్టి స్టాంప్ కొట్టేస్తున్నారు అనమాట. ఇక్కడ హామాన్ ఏం చేసిండు? ప్లాన్ చేసిండు. అరే ఈ మొర్దెకాయ్ ఎప్పుడు నన్ను చూస్తే నమస్తానా చెప్పాడు, జస్ట్ అంజాన్ కొట్టి వెళ్ళిపోతాడు రా. వీని కుటుంబము, వీని వంశం, యూదులు ఎవరెవరైతే ఈయనతో పాటు ఈయన దేవుని నమ్ముకుంటారో వాని వంశం అందరిని చంపేయాలా అని చెప్పి ప్లాన్ చేసి రాజు దగ్గర పోయి, రాజా ఇగో వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు అందరూ మంచి ఇట్లా కప్పుకొని చున్నీలు వేసుకొని మంచి బట్టలు వేసుకొని వీళ్ళు ఉంటారు కదా, అదంతా ఉత్తదే రాజా, యాక్టింగ్, అదంతా టచ్ యాక్టింగ్ రాజా. కింద బరులుతా ఉంటారు, యాక్టింగ్ రాజా ఇది అదంతా. వీళ్ళు పనికిరాని వాళ్ళు, వాళ్ళని చూసి అందరు చెడిపోతున్నారు. వీళ్ళని మనము మన దేశంకి వెళ్ళి తీసేస్తే మన దేశం మంచిగా అయిపోతుంది. రాజా
ఇది కొంచెం సైన్ పెట్టు, ఇది ఉంటే వేస్ట్ అవుతుంది, మనకే రాంగ్ అవుతుంది అని చెప్పేసి రాజాతో ఒక లెటర్ రాసుకొని ఒక జియో నోటిఫికేషన్ ఇష్యూ చేసి స్టాంప్ కొట్టేసి నెక్స్ట్ తన చేతి ఉంగరము తీసి దానిని హమ్మేదాత కుమారుడైన ఆగాగీయుడగు హామానునకిచ్చి, ఆ వెండి నీకియ్యబడి ఉన్నది, నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చేయునట్లుగా వారును నీకు అప్పగింపబడి ఉన్నారని రాజు సెలవిచ్చెను. ఈ హామాను యూదులకు శత్రువు. ఎవరికి శత్రువు? దేవుని నమ్ముకున్న వాళ్ళకి శత్రువు. మొదటి నెల 13వ దినమందు రాజు వ్రాత పిలువబడిరి. హామాను ఆజ్ఞాపించిన ప్రకారము అంతయు ఆయా సంస్థానముల మీద నుంచబడిన రాజు యొక్క అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానములలోని జనముల మీద నుంచబడిన అధిపతులకును అధికారులకును వారి వారి లీపిని బట్టి ఆయా జనముల భాషను బట్టి రాజైన అహశ్వేరోషు పేరట వ్రాతగాండ్ర చేత తాకీదులు వ్రాయించబడి రాజు ఉంగరము చేత ముద్రింపబడి ఆదారు అను 12వ నెల 13వ దినమందు యవ్వనులనేమి వృద్ధుల శిశువులనేమి స్త్రీలనేమి యూదులనందరినీ ఒక దినమునందే ఒత్తిగా నిర్మూలము చేసి ఒక్క రోజుల వృద్ధులను యవ్వనులను పిల్లలను ముసలోళ్ళని ఏం చేయాలా? అపోస్తుల కార్యాలు 2:17 ఏమంటుంది? యవ్వనుల మీద పిల్లల మీద ఆడవాళ్ళ మీద అందరి మీద వృద్ధుల మీద ఏం చేస్తున్నట్టు దేవుడు అభిషేకం. ఇక్కడ ఏం చేస్తున్నాడు? సాతానుడు దేవుని పిల్లలను అందరినీ చంపేయాలని ప్లాన్ చేస్తా ఉన్నాడు. ఓకేనా? సో ఈ ప్లాన్ ఏం చేసిర్రనంటే మొత్తం గల్లీ గల్లీ చౌరస్తాల తీసుకుపోయి దండోరా కొట్టిరు. తాకీతులు రాసి, తాకీతులు అంటే ఆర్డర్, ఈ ఆర్డర్ రాసి అందరూ పలానా రోజు అందరూ యూదులందరినీ చంపేయాలా అని చెప్పేసి ప్లాన్ చేస్తారు. చాప్టర్ 4కి వచ్చేసాయి. 4:1 జరిగినదంతయు తెలియగానే మొర్దెకాయ్ తన బట్టలు చింపుకొని, మనమందరం చచ్చిపోతాము, కొన్ని రోజులు ఉన్నాయి, ఇంకా కొన్ని రోజులైతే మన వంశం జాతి ఊరు దేవుని నమ్ముకున్న వాళ్ళు అందరు చచ్చిపోతారు అని చెప్పేసి అసలు పిచ్చిలేసిపోయింది మొర్దెకాయ్కి. ఎందుకు వేరే లేరా? మొర్దెకాయ్ గుర్తెరిగిండు, నేనేమన్నా చెయ్యకపోతే ఏదో అయిపోతుంది, అందరం నేను కూడా చచ్చిపోతా. లోపల రాణి ఎస్తేర్ ఎవరు? ఆమె కూడా దేవుని నమ్ముకుంది కదా, కానీ చెప్పొద్దని అన్నాడు రాజుకి, ఎవరు చెప్పదు నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు అని ఆమెను లోపల పెట్టేసి సైలెంట్ గా. ఇప్పుడు మొర్దెకాయ్ చచ్చిపోతాడు, అలా మనుషులందరూ చచ్చిపోతారు. మెల్లగా ఎస్తేర్ రాణి ఏడుస్తూ ఉంటది, మా అంకుల్ చచ్చిపోయాడు, మా అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అని అంటే ఏడుస్తూ ఉంటుంది. నువ్వు కూడా దేవుని నమ్ముకున్నావా? రాణిని కూడా చంపేయాలా, ఎందుకంటే ఆర్డర్ ఉంది కదా, చంపేయాలా అని. బట్టలు మొత్తం పిచ్చి లేచిపోతుంది మొర్దెకాయ్కి. ఏం చేయాలా? అందరు చచ్చిపోతారు. శాసనము తాకీతు రాసి ఇచ్చేసిండు, నోటిఫికేషన్ వచ్చేసింది, దాన్ని చేంజ్ చేయలేము. గవర్నమెంట్ దాన్ని చేంజ్ చేయాలంటే సుప్రీంకోర్టుకి పోవాలా. ఈడ సుప్రీంకోర్టు జడ్జే ఇచ్చేసిండు, దాన్ని రివర్సు చేయలేము, ఇక అందరు చచ్చిపోవాలా, ఏం చేయాలా అని చెప్పి పాపం ఆయన బట్టలన్నీ చింపేసి, ఆ కాలంలో బట్టలు చింపేయడం ఎందుకు అనంటే బాధ ఉంటే బట్టలు చింపేస్తారు అనమాట. బట్టలు చింపి మొత్తం బూడిది మీద వేసుకొని ఏడుస్తారు అనమాట. అక్కడ బాధకు ఏడుస్తా ఉన్నాడు. తర్వాత తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మము ఎదుటికి వచ్చెను. గోనె కట్టుకొనిన వాడు రాజు గుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడనున్న యూదులు ఉపవాసముండి మహా దుఃఖములోను ఏడ్పులోను రోదనములోను మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదకు వేసుకొని పడి ఉండిరి. ఎస్తేరు యొక్క పనికత్తెలు ఆమె దగ్గరనున్న షండులను వచ్చి జరిగిన దాన్ని ఆమెకు తెలియజేయగా రాణి గొప్ప మనోవిచారము కలదై మొర్దెకాయ్ కట్టుకొని ఉన్న గోనె పట్టను తీసివేయమని ఆజ్ఞ ఇచ్చి కట్టించుకొనుటకై. రాజు దగ్గరికి పోలేము, లోపలికి రాజ్యంలోకి పోలేము. ఈయన ఏం చేసిండు? ఇప్పుడు ఎస్తేర్ రాణికి చెప్పాలా, ఇది ఎస్తేర్ నిన్ను చంపనికి ప్లాన్ వేసిరు, నన్ను చంపనికి ప్లాన్ వేసిరు, మన వంశం అందరు దేవుని నమ్ముకున్న వాళ్ళు అందరినీ చంపేయాలని ప్లాన్ వేసిండ్రు అని ఎట్లా చెప్పాలా? లోపల పోనీకి లేదు. ఆయన
కూర్చుంటే ఎస్తేర్కి తెలిసింది, ఏంటి మా అంకుల్ ఏంటి ఇట్లా బట్టలంతా చింపుకొని కూర్చున్నాడంట, ఏడుస్తున్నట్ట, ఏంటి బాధ అని అంటే అది చెప్తా ఉన్నాడు. 11వ వర్షం. పిలువబడగా పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగార పూదండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడునన్న. నేను పోలేను రాజుకాడికి పోతే కూడా పర్మిషన్ ఉండాలా, ఎవరు పడితే వారు పోనీకి లేదు. నువ్వు చెప్పింది కరెక్టే, రాజు దగ్గర పోవాలా, రాజుకి ప్లాన్ చేయాలా, రాజు పిలవకపోతే రాజు చంపేస్తాడు నన్ను కూడా అని చెప్పి ప్లాన్ చేస్తా ఉన్నారు. కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులందరికీ అతని సంస్థానంలోనున్న జనులందరికీ తెలిసి ఉన్నది. నేటికి 30 దినముల నుండి రాజునద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పుమనెను. 30 రోజులు అయిపోయింది అంకుల్, రాజు దగ్గరికి నేను పోలేను. 30 రోజుల నుంచి మెసేజ్ చెప్దామనంటే నాకు రాజు దగ్గర పోలేను, పోతే చంపేశాడు రాజు నన్ను. పోయి చెప్పు అంకుల్కి, ఏదో ఏం చేద్దాం అని చెప్పు, నాకైతే టైం దొరుకుతలేదు, రాజు పిలుస్తలేడు. 12th వర్స్. వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకాయికి తెలుపగా మొర్దెకాయి ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకొందు అని నీ మనసులో తలంచుకొనవద్దు. నువ్వు అనుకుంటున్నావా 30 రోజులు అయిపోయింది, ఇంత టైం అయిపోయింది, అంత టైం అని చెప్పేసి నువ్వు చెప్తున్నావు. నువ్వు కూడా బతకవు జాగ్రత్తగా అని అంకుల్ అంటా ఉన్నాడు మొర్దెకాయి. నెక్స్ట్. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగానున్న ఎడల సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని. ఎస్తేర్, నేను చెప్తున్నా, నువ్వు సైలెంట్గా ఉంటే దేవుడు వేరే వాళ్ళని లేపుతాడు, నీ యొక్క ఛాన్స్ పోతుంది. ఏం లాభం నువ్వు రాణి అయి, ఏం లాభం నువ్వు రాణి కోటలుండి నువ్వు ఉండి అందరిని చంపేస్తావా? నువ్వు నోరు మూసుకొని ఉంటావా? నెక్స్ట్. మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నువ్వు చచ్చిపోతావు, మీ తండ్రి, మీ ఇల్లు, నేను అందరు చచ్చిపోతారు. 15th వర్స్. అప్పుడు ఎస్తేరు మొర్దెకాయితో మరలా ఇట్లా నేను, అంకుల్ ప్లీజ్, నాకు భయం అవుతుంది అంకుల్, నువ్వు తెచ్చి నన్ను ఈ రాజ్యంలో పెట్టినావు, అసలు నాకు ఇష్టమే లేదు, రాని ఉండాలని ఇష్టం లేదు, మీతోనే ఉండాలని ఇష్టం ఉన్నది, ఊర్లో ఆడుకోవాలని ఇష్టం ఉన్నది, నన్ను తెచ్చి నువ్వు ఈడబెట్టినావు, ఈడబెట్టి ఇప్పుడు నువ్వు రాజు దగ్గర బొమ్మంటున్నావు. 30 రోజుల నుంచి రాజు నాకు టైం ఇస్తలేడు, నేను అట్లనే పోయితే కత్తి తీసి ఫటాక్ మన తలకాయ లేపేస్తాడు రాజు, నేను పోలేనట్లా. నువ్వు పోకపోతే అమ్మా నేను చచ్చిపోతా, నువ్వు చచ్చిపోతావు. అంకుల్ చచ్చిపోతారు, అందరు చచ్చిపోతారు అంకుల్. అవునమ్మా, నువ్వు చెప్తే ఇంటలేవు, ఎందుకు ఇంటలేవు? నువ్వు చాలా సీరియస్. అందరూ ప్రజలంతా పరిశాన్లు ఉన్నారు, మన ప్రజలందరూ ఈ దయ్యం పట్టిన వాళ్ళందరూ ఎగురుతూ ఉన్నారు, మంచిగా హ్యాపీగా వాళ్ళ ఇండ్లు తీసుకోవాలా, వాళ్ళ వస్తువులు తీసుకోవాలని అందరు రెడీ అయిపోతా ఉన్నారు. నువ్వేమో భయం అవుతుందని అంటున్నావు. నువ్వు మన పరిస్థితులు మారాలంటే ఏం చేయాలనో నెక్స్ట్ వర్స్. నీవు పోయి శాసనునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. 3 days. అంకుల్ ఓకే అంకుల్, ఎట్లనో చచ్చిపోతాం కదా. నేను రాజు దగ్గర 30 రోజులు టైం దొరకలేదు, ఒక 3 రోజులు టైం అడుగుతున్నా అంకుల్, నన్ను నువ్వు ఫోర్స్ చేయకు. 3 days మీరు నేను చెప్పినట్టు చేయండి. ఎందుకనంటే నేను కూడా ఫాస్టింగ్ చేసినప్పుడు దేవుడు నా ప్రార్థనలు జవాబిచ్చిండు. 3 రోజులే మనోళ్ళందరూ, దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అంకుల్ అని చెప్పండి. దాని తర్వాత దేవుడు నన్ను ఎట్లా వాడుకుంటాడో చూద్దాం. మీరందరూ ప్రేయర్ చేయండి, ఫాస్టింగ్ చేయండి, నేను కూడా ఫాస్టింగ్ చేస్తా. నెక్స్ట్. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా నున్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించెదను. అటువలనే మొర్దెకాయి బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించి 5th chapter. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజనగరు యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను. రాజనగరు ద్వారమునకు ఎదురుగానున్న రాజవరణములో ఎస్తేరు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను. రాజవైన తమ దృష్టికి నా ఎడల దయ కలిగి నా మనవి చొప్పునను నా కోరిక చొప్పునను
జరిగించుట రాజవైన తమకు అనుకూలమైతే రాజవైన తామును హామానును మీ నిమిత్తము నేను చేయింపబో విందునకు రావలెను. రాజవైన తాము చెప్పినట్లు రేపటి దినమున నేను చేయుదును. ఇదే నా మనవియు నా కోరికయు అనెను. ఇప్పుడు 3 రోజులు ఫాస్టింగ్ అయిపోయింది. ఫాస్టింగ్ అయిపోగానే ఎస్తేర్ ఏం చేసింది? వణుకుకుంటా భయంతో రాజు దగ్గరికి మెల్లగా పోయి దర్వాజా కాడ ఇట్లా నిలబడి రాజు భయంతో నన్ను చంపేస్తాడా ఏమవుతుందో అర్థమైతలేదు ఎస్తేర్కి. ఇట్లా చూడంగానే రాజు పర్మిషన్ లేకుండా వచ్చింది అని అరే ఫుల్ గ్లోరీ కనిపిస్తుంది ఎస్తేర్ మీద. ఎస్ మై డియర్ ఎస్తేర్, వై డిడ్ యూ కమ్ హియర్, వాట్ డూ యూ వాంట్ అన్నాడు. ఇట్లా చూసి ఇట్లా ఫాస్టింగ్ గ్లోరీ టంగ్స్ ఫుల్ మాట్లాడితే ఎట్లుంటుంది ఫేసు, ఇట్లా గ్లోరీ అయిపోతుంది. రాగానే ఇట్లా కోపం పోయి ఇట్లా ఎస్ అనగానే రాజుకి రాజా నీకొకటి మంచిగా వండి పెట్టాలనిపిస్తుంది రాజా అని. ఏంది, నేను ఇంత సీరియస్గా పని చేస్తుంటే నువ్వేమో బిర్యానీ వండుతావా? అచ్చా ఓకే నో ప్రాబ్లం. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో గ్లోరీతో ఫైర్తో టంగ్స్తో వర్షిప్తో ఫిల్ అవుతావు కదా, నీ శత్రువు కూడా సాయం చేస్తాడు. రాజు ఏం చేసిండు, అంతేనా నువ్వు వచ్చినావు, నేను బిజీగా ఉన్నా, ఓకే డిన్నరే కదా, ఓకే నేను వచ్చేసా పో. షాక్ ఎస్తేర్ పోయింది, డిన్నర్ చేసింది. ఇప్పుడు నీ మనవి చెప్పు ఎస్తేర్. రాజా నీకు ఈరోజు డిన్నర్ ఇష్టం ఉంటే రేపు కూడా మళ్ళీ డిన్నర్ చేస్తా రాజా, రేపు కూడా రా. అరే గిదేంద్రాబాయ్ రోజు డిన్నర్ అని నెక్స్ట్ డే కూడా వస్తాడు. నా మనవి ఏంటి అంటే రాజా, ఆ దినమందు హామాను సంతోషించి మనోల్లాసము గలవాడే బయలువెళ్ళి రాజగుమ్మమునందు మొర్దెకాయ్ తన్ను చూచియు అతడు లేచి నిలువకయు కదలకయు ఉన్నందున మొర్దెకాయ్ మీద బహుగా కోపగించెను. అయితే హామాను కోపము అణచుకొని తన ఇంటికి పోయి స్నేహితులను తన భార్య అయిన జెరెషును పిలిపించి తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గూర్చియు చాలామంది పిల్లలు తన కుండుటను గూర్చియు రాజు తన్ను గణపరచి రాజు క్రింద నుండు అధిపతుల మీదను సేవకుల మీదను తన్ను ఏలాగున పెద్దగా చేసెనో దాన్ని గూర్చియు వారితో మాట్లాడెను. మరియు అతడు రాణి అయిన ఎస్తేరు తాను చేయించిన విందునకు రాజును నన్ను తప్ప మరి ఎవరిని పిలువలే. రేపటి దినము ఈ దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ చచ్చిపోతారు, వాళ్ళ కోసం ఒక ఉరి స్తంభం కట్టియాలా, అయిపోయింది, వాళ్ళ డెడ్ లైన్ వచ్చేసింది. కానీ ఆ డెడ్ లైన్కి ముందు రాజు మరి నన్ను రమ్మని కబురు చేసిండు. రాణి ఏదో నా కోసం నాకు ప్రమోషన్ వస్తుంది, నేను పెద్ద గ్రేట్ పని చేసినా అని చెప్పి రేపు మాకు డిన్నర్ ఇస్తున్నాడు, ఆ డిన్నర్లా మరి మంచి ప్రమోషన్స్ వస్తున్నాయి అని చెప్పి అలా ఫ్యామిలీతో కూర్చొని ఒకరోజు రాత్రి ముందు మాట్లాడుకుంటా ఉన్నాడు. 14th verse. అతని భార్య అయిన జెరెషును అతని స్నేహితులందరూ 80 మూరల ఎత్తుగల యొక్క ఉరికొయ్య చేయించుము, దాని మీద మొర్దెకాయ్ ఉరితీయింపబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయుము, తరువాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందునకు పోదువు అని అతనితో చెప్పిరి. ఈ సంగతి హామానునకు యుక్తముగా కనబడినందున అతడు ఉరికొయ్య ఒకటి సిద్ధము చేయించెను. మంచి ప్లాన్ వేసి రేపటి దినము ఉరికమ్మ వేసి అందరినీ ఒక్కటి 1 by 1 ఖతం చేసేసేయాలా అని చెప్పేసి చేస్తూ ఉన్నారు. 3 రోజులు ఫాస్టింగ్ చేస్తే ఏమైతే చూడండి, ప్రార్థన చేస్తే ఏమైతే తెలుసా, టంగ్స్ ప్రేయర్ చేస్తే ఏమైతే తెలుసా, ఆల్రెడీ 3 రోజులు ప్రేయర్ అయిపోయింది, ఇంటర్ప్రిటేషన్ ఏం రాలే, ప్రాఫెసీ ఏం రాలే. 3 రోజులు ప్రేయర్ చేస్తే ఏం ఆన్సర్ వస్తలేదు. ఇక్కడ వచ్చింది చూడు, చాప్టర్ 6. ఆ రాత్రి నిద్ర పట్టక రాజుకు నిద్ర పడతలేదు. నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా ఏం చేస్తున్నాడు రాజు? నిద్ర వస్తలేదురా, ఏమన్నా కథ చెప్పురి, నాకు ఏదైనా పాట పాడుర్రి, ఎవరన్నా డాన్స్ చేస్తారా? ఓకే పర్లేదు, ఆడ హిస్టరీ బుక్ ఉంది కదా, ఎవరన్నా నిద్ర వస్తలేదంటే హిస్టరీ బుక్ చదవండి, నిద్ర వచ్చేస్తుంది.
హిస్టరీ బుక్ తీసుకురండి అంటున్నాడు. సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞయ్యగా అదే రోజు ఎందుకు తీసుకురావాలా? రేపు చచ్చిపోయిన తర్వాత కూర్చొని హిస్టరీ చదవచ్చు కదా. చచ్చిపోయే ముందు ఎందుకు, ఇప్పుడు ఎందుకు చదవాలా? మీ ప్రార్థన చూడు ఎట్లా మార్చేస్తుంది స్థితులను. రాజు ఎదుట చదివి వినిపింపబడెను. ద్వారపాలకులైన బిక్తాను తెరెషు అను రాజు యొక్క ఇద్దరు నపుంసకులు రాజైన అహష్వేరోషును చంప యత్నించిన రాజుని చంపేయాలా అని చెప్పి సిబిసిఐడి వాళ్ళు, పోలీసు వాళ్ళు ఇద్దరిని పట్టుకున్నారు. ఇద్దరిని పట్టుకొని రాజు మీద చంపేయాలని ప్లాన్ చేసిన హిస్టరీ చదువుతా ఉన్నాడు. చదువుతా ఉంటే అహష్వేరోషును చంప యత్నించిన సంగతి మొర్దెకాయ్ తెలిపినట్టు అందులో వ్రాయబడి ఉంది. అక్కడ ఏం రాసింది? రాజా నిన్ను చంపేయాలని ప్లాన్ చేస్తున్నారు, ఇగో ఈ వీడియో కెమెరా, ఇగో ఈ ఆడియో రికార్డింగ్, ఇగో ఇదంతా ప్రూఫ్ అని ఎవరిచ్చిర్రు రాజుకి? ఎస్తేర్ వల్ల అంకుల్ ఇచ్చిండు. ఎప్పుడు ఇచ్చిండు? జమానా కింద ఇచ్చిండు. ఎప్పుడో ఇచ్చిండు. ఎస్తేర్ రాని కాలే, అప్పుడు ఇచ్చిండు. అప్పుడు ఇచ్చిన తర్వాత హామాన్ ఏం చేస్తున్నాడు? ప్లాన్ చేస్తున్నాడు. ఏమని? మొర్దెకాయ్ నువ్వేం రాజుకు పెద్దగా గ్రేట్ అయిపోదాం అనుకుంటున్నావా? రాజు లైఫ్ను నువ్వు బచాయించినావని గ్రేట్ ఫీల్ అవుతున్నావా నువ్వు? నీ సంగతి చూస్తా. నువ్వు నాకు నమస్తే కూడా పెడతలేవు, నువ్వు ఏదో పెద్ద అనుకుంటున్నావు. నేను రాజుకు నెక్స్ట్ నంబర్ 2. నువ్వు ఏదో రాజు బతికిచ్చినావు, ఏదో అది అయిపోయింది, నీకు మెసేజ్ వచ్చింది, ఇక రాజు నువ్వు గ్రేట్ అని అనుకుంటున్నావు, నీ సంగతి చూస్తా అని చెప్పేసి రాజుకు చెప్పలే. రాజు మర్చిపోయాడు ఎప్పుడో. రాజుకు అన్నీ తెలివే కదా. పలానోడు ఉండే, ఆయన బతికిచ్చిందంట అంటే ఓకే ఆయనకి ఏదో 100 రూపాయలు ఇచ్చేసేయండి గిఫ్ట్గా, అయిపోతుంది. 1,00,000 రూపాయలు ఒక ఇల్లు ఇచ్చేసేయండి, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ అని చెప్పి షేరీ అని చెప్పి సన్మానం చేసి పంపించేస్తాం. ఇక్కడ ఆ రోజు చదువుతా ఉంటే ఏమైతుంది? రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొర్దెకాయికి బహుమతి ఏదైనాను ఘనత ఏదైనాను చేయబడెనా అని, నా జిందగీ బచాయించింది కదా, ఆయనకి ఏమైనా గిఫ్ట్ ఇచ్చిర్రా, ఏమైనా సన్మానం చేసిండ్రా, చేయబడెనా అని అడుగగా రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. ఏం చేయలేదు పాపం, రాజుని బచాయించిండు, ఏం చేయలేదంట. మీరు ఎంత మంచి పని చేసినా కూడా ఎవరన్నా మిమ్మల్ని అప్రిషియేట్ చేయలే, ఏమన్నా చేయలేదని అంటే బాధపడొద్దు. ఒక టైం వస్తుంది, ఇగో వచ్చింది టైం. కరెక్ట్ టైంకి ఎట్లా దేవుడు ఘనత చేస్తాడో చూడండి. అప్పుడు ఆవరణములో ఎవరో ఉన్నారని రాజు చెప్పెను. అప్పటికి హామాను తాను చేయించిన ఉరికొయ్య మీద మొర్దెకాయిని ఉరితీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకై రాజనగరు యొక్క ఆవరణములోనికి వచ్చి ఉండెను. హామాను వచ్చేసిండు. రాజా ఉరికమ్మం రెడీ అయిపోయింది రాజా, కమాన్ రాజా, లెట్ us డూ ఇట్ అని చెప్పి అనుకుంటా ఉన్నాడు. రాజసేవకులు ఏలినవాడ చిత్తగించుము, హామాను ఆవరణములో నిలువబడి ఉన్నాడని రాజుతో చెప్పగా రాజు అతని రాణియుడని సెలవిచ్చినందున హామాను లోపలికి వచ్చెను. రాజు గణపరచనపేక్షించు వానికి ఏమీ చేయవలనని రాజు అతని అడుగగా, రాజు ఏం అడుగుతున్నంటే, హామాన్ రాజుకి మంచి ఐడియా ఇచ్చిన వాళ్ళు, రాజుకు సహాయం చేసేవాళ్ళు, రాజుతో క్లోజ్గా ఉన్నవాళ్ళు, రాజుకు దగ్గరగా ఉన్న వాళ్ళకు ఏం బెస్ట్ గిఫ్ట్ ఇవ్వచ్చు, ఏం మంచిగా చేయొచ్చు అని ఎవరిని అడుగుతున్నాడు? హామాన్ అడుగుతున్నాడు రాజు. తో హామాన్ ఏమనుకుంటుడు? నేనే కదా రాజుకి బెస్ట్ ఫ్రెండ్, నేనే కదా రాజుకి మంచిగా పక్కనుంటా, నేనే కదా రాజుకు అని హామాన్ ఫుల్ గ్రేట్ ఫీల్ అయిపోతున్నా. హామాను నన్నుగాక మరి ఎవరిని రాజు గణపరచనపేక్షించునని తనలో తాను అనుకొని రాజుతో ఇట్లా నేను, రాజు గణపరచనపేక్షించు వానికి చేయతగినదేమనగా రాజు ధరించుకొను రాజ వస్త్రములను, రాజు ఎక్కు గుర్రమును, రాజు తన తల మీద ఉంచుకొను రాజ కిరీటమును ఒకడు తీసుకొని రాగా గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు గణపరచనపేక్షించు వానికి ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుర్రము మీద అతన్ని ఎక్కించి రాజవీధిలో అతని నడిపించుచు రాజు గణపరచని అపేక్షించు వానికి ఈ ప్రకారముగా చేయతగునని అతని ముందర చాటింపవలెను.
రాజా నా కోసమే ఆలోచన చేస్తుండు, ఎంత మంచి రాజా, తో నా గురించి నేను చెప్పుకోవాలి కదా, అందరికి తెలవాలి కదా, నాకే చేస్తారు కదా అది అని హామాన్ ఏం చేస్తుండు, రాజా నీ బట్టలు, నీ కిరీటం, నీ బండి, నీ ఉంగరాలు, నీవి అన్నీ తీసి, నీ పర్సనల్ గుర్రం, నీ పర్సనల్ అన్నీ తీసి ఆయనకు బహుమానం ఇచ్చి ఊరంతా తిప్పాల రాజా, ఆయన గ్రేట్ అని చెప్పి చౌరస్తాలా పూలు చల్లాలి రాజా, ఆయన పెద్ద పెద్ద దండలు వేయాలి రాజా, ప్రతి ఒక్కరు శాల్వాలు కప్పాలి రాజా అని పెద్ద ప్లాను, నాకే వస్తుంది కదా అని పెద్ద ప్లాన్ హామాన్ చేసుకున్నాడు. ప్లాన్ అందుకు రాజు, నీవు చెప్పిన ప్రకారమే, శీఘ్రంగా నువ్వు చెప్పినట్టే తొందరగా ఆ వస్త్రములను, అవన్నీ నువ్వేమేమైతే చెప్పినావో అవన్నీ, ఆ గుర్రమును తీసుకొని రాజు గుమ్మమునొద్ద కూర్చుని ఉన్న యూదుడైన మొర్దెకాయికి అలాగుననే చేయము. ఏమైపోయింది, అలా ఉల్టా అయిపోయింది ప్లాన్. నాకు చేస్తాడు అనగానే వాడు నాకు నమస్తే కొట్టాడు, నాకు ఏం చెయ్యాడు, వాడు నన్ను ఇట్లా గుర్కాంచి చూస్తాడు, ఆడికి చేయాలనా? ఇంకా చూడు స్టోరీ. నెక్స్ట్, మొర్దెకాయికి అలాగుననే చేయము, నీవు చెప్పిన దానిలో ఒకటియు విడువక అంతయు చేయము, ఒకటి కూడా వదిలొద్దు దాంట్లో, నువ్వు ఏం చెప్పినావు అవన్నీ మొర్దెకాయికి చేయమని హామానునకు ఆజ్ఞ ఇచ్చెను. రాజుకు మొర్దెకాయి దేవుని నమ్ముకున్నాడు అని తెలియదు. రాజు సంతకం పెట్టేసిండు అంత యూదులను చంపేయండి అని చెప్పి. ఈ మొర్దెకాయి చచ్చిపోతాడని హామాన్ అనుకుంటున్నాడు. రేపు పొద్దుగాల చచ్చిపోతాడు అనగానే రేపు పొద్దుగాల చచ్చిపోడు. ఏం చేయాలా? ఊరంతా తీసుకొని ఆయన తిరగాల మొర్దెకాయిని, రేపు పొద్దుగాల చచ్చిపోతలే. ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రములను, ఆ గుర్రమును తీసుకొని మొర్దెకాయికి ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుర్రము మీద అతనిని ఎక్కించి రాజవీధిలో అతన్ని నడిపించుచు, రాజు గణపరచనపేక్షించు వానికి ఈ ప్రకారము చేయతగునని అతని ముందట చాటించెను. ఎవరినన్నా నువ్వు కసురుకుంటున్నావా? ఎవరినన్నా నువ్వు ప్రాబ్లం అనుకుంటున్నావా? తగ్గింపుతో ఉండు, లేదనంటే రివర్స్ అయిపోతుంది ప్లాన్. ఏమవుతుంది రివర్సు? ఎవరినైతే నువ్వు దేవుని పిల్లోని తిడుతూ ఉంటావు కదా, దేవుని పిల్లోడు నీ మీదకి వచ్చేస్తాడు. అదే అవుతుంది ఇప్పుడు. హామాను అస్సలు ఇష్టం లేదు మొర్దెకాయి అంటే, మొర్దెకాయిని చంపేయాలని ప్లాన్ వేసిండు. ఇప్పుడు అదే హామాను మొర్దెకాయిని పక్కన నిలబడి సార్ ఎస్ సార్ అని చెప్పి ఊరంతా తిప్పుతా ఉన్నాడు. నెక్స్ట్, తరువాత మొర్దెకాయి రాజు గుమ్మమునొద్దకు వచ్చెను. అయితే హామాను తల కప్పుకొని దుఃఖించుచు తన ఇంటికి త్వరగా వెళ్ళిపోయాను. హామాను తనకు సంభవించిన అంతయు తన భార్య అయిన జెరెషుకును తన స్నేహితులందరికీ తెలుపగా, 7th chapter, రాజును హామానును రాణి అయిన ఎస్తేరునొద్దకు విందునకు రాగా, రాజు ఎస్తేరు రాణి, నీ విజ్ఞాపనమేమిటి? అది నీకనుగ్రహింపబడును. నీ మనవి ఏమిటి? రాజ్యములో సగము మట్టుకైనను నీకు అనుగ్రహించదనని రెండవ నాడు ద్రాక్షరసము విందులో ఎస్తేరుతో అనెను. అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను. రెండో రోజు డిన్నర్ చేసింది. రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దాననైన ఎడల నాకు నువ్వు కొంచెమన్నా ఇష్టం ఉంటే రాజా, రాజవైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి, నా ప్రాణమును, నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురు గాక. సంహరింపబడుటకును హతము చేయబడి నశించుటకును నేనును నా జనులను కూడా అమ్మబడిన వారము. మేము దాసులము గాను దాసురాండ్రము గాను అమ్మబడిన ఎడల నేను మౌనముగా నుందును. ఏలైనగా మా విరోధిని తప్పించుకొనుటకై మేము రాజువగు తమరిని శ్రమపరచుట యుక్తము కాదు. నేను ఎందుకు వచ్చినంటే రాజా, మాకు చాలా డేంజర్ అయిపోతుంది, ఆ డేంజర్ తప్పించుకోవడానికి నీ దగ్గరికి వస్తుంది. అందుకు రాజైన అహశ్వేరోషు ఈ కార్యము చేయుటకు తన మనసు దృఢపరుచుకున్న వాడెవడు, వాడేడి అని రాణియగు ఎస్తేరును అడగగా, నా రాణి జనులకు ఇంత ప్లాన్ వేసిర్రా, నా రాణి ఉండొద్దు, ఇంత బ్యూటిఫుల్గా అన్నం వండేది, 3 రోజులు 2 రోజులు అన్నం పెట్టింది, ఇంత బ్యూటిఫుల్గా ఉన్నది రాణి, నా రాణి అగేన్స్ట్గా ఎవరు ప్లాన్ చేసిర్రు? నిన్ను, నీ వంశము, నీ చుట్టాలు అందరినీ ప్లాన్ చేసిర్రా చంపనీకి? ఎవరాళ్ళు? ఎస్తేరు మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అని. హామాన్ చేస్తున్నాడు అనగానే హామాన్ షాక్. హామాన్కి తెలుసా ఆమె దేవుని నమ్ముకున్నానని? తెలియదు.
హామానికి తెలుసా ఆమె మొర్దకాయ పెంచుకుంటున్నాడని తెలియదు. ఇక్కడ నేను ఎప్పుడు చంపుతున్నా రాణికి, నేను ఎప్పుడు ప్లాన్ చేసినా, రాజా నేనేం ప్లాన్ చేయలే. అంతటా హామాను రాజు ఎదుటను రాణి ఎదుటను భయక్రాంతుడయ్యను. రాజు ఆగ్రహం ఉంది ద్రాక్షారసము విందును విడిచి నగరు వనమునకు పోయెను. వెళ్ళిపోయింది, పక్కకి వెళ్ళిపోయింది. అంతా ఏంది ఇట్లా ఇంత మంచి డిన్నర్ ప్లాన్ చేసిర్రు. డిన్నర్ ప్లాన్ చేయగానే నేను రాణి ఎంత హ్యాపీగా ఉంటుంది కదా, సగం రాజ్యం ఇచ్చేద్దాము రాణికి అని ప్లాన్ చేస్తుంటే నా రాణిని చంపనికి ఎవడు వీడా ప్లాన్ చేసి క్లోజ్ ఫ్రెండ్ అనుకున్న హామాను పక్కనే ఉండి నాకే, నా భార్యకే, నా రాణికే ఎసరు పెడతాడా అని పక్కన పెట్టేసి పక్కకి వెళ్ళిపోయింది, వేరే రూమ్లోకి వెళ్ళిపోయాడు. అయితే రాజు తనకు ఏదో హాని చేయని ఉద్దేశించనని హామాను తెలుసుకొని రాణి అయిన ఎస్తేరు ఎదుట తన ప్రాణము కొరకు విన్నపము చేయుటకై హామాన్ ఏం చేసిండు, రాజు పక్కకి వెళ్ళిపోయిండు. కోపంతో వెళ్ళిపోయి రాజు ఏదో నా మీద కక్ష తీసుకుంటాడు అని చెప్పేసి హామాను రాణి దగ్గరికి పోయిండు. రాణి అయిన ఎస్తేరు ప్లీజ్ రాణి ఎస్తేరు ఎదుట తన ప్రాణము కొరకు విన్నపము చేయుటకై నిలిచెను. తన ప్రాణం కొరకై విన్నపం చేయడము నిలిచెను. నగరు వనములో నుండి ద్రాక్షారసపు విందు స్థలమునకు రాజు తిరిగి సడన్ గా వచ్చేసిండు. ఎస్తేరు కూర్చుని ఉన్న శయ్య మీద హామాను బడి ఉండుట చూచి వీడు ఇంటిలో ఆడేం చేసిండు, రాణి బట్టలు రాణి దగ్గర ఇట్లా టచ్ అయినట్టు మొగ్గుతున్నాడు కాలు. కానీ రాజుకు ఏం కనిపించింది, వాడు కాలు మొక్తలేడు. రాజు తిరిగి రాగా ఎస్తేరు కూర్చుండి ఉన్న శయ్య మీద హామాను బడి ఉండుట చూచి పడిపోయి నన్ను క్షమించి అంటున్నాడు వాడు. రాజు నా రాణి మీద అంత ధైర్యంగా నా రాణిని ముట్టుకుంటాడా, నా రాణి దగ్గర ఇట్లా చేస్తాడా వాడు, వీడు ఇంటిలో నా సముఖము ఎదుటనే రాణిని బలవంతము చేయునా, నా ముందే రాణిని బలవంతం చేస్తాడా. వాడేం చేసిండు హామాను, అరే రాజు కోపంతో బయటికి వెళ్ళిపోయిండు రాణి నా మీద కంప్లైంట్ చేసింది, ఇక రాజు పోయి తలవారు తీసుకొస్తాడా గడ్డపారు తీసుకొస్తాడా పొడితెత్తాడా రాణి అని చెప్పి తడలు మళ్ళీ దట్టి పట్టడం మరి ఏమైందో రాణి మీద పడ్డాడు. అప్పుడే రాజు ఎంటర్ అయిపోయాడు. నా ఎదుటనే రాణిని బలవంతము చేయునా అని చెప్పాను. ఆ మాట రాజు నోట రాగానే బంటులు హామాను ముఖమునకు ముసుగు వేసి ఇక కథమిగా రాజు రాగానే రాణి మీద పడంగానే నా రాణికి వేసిండా ఎవరు అక్కడ రండి అనగానే వానికి 1 minute కూడా టైం ఇవ్వలే. రాజా నేను సారీ అడుగుతున్నా అని టైం ఇవ్వకుండా బట్టలు వచ్చేసిర్రు, వాడిని కప్పేసిర్రు, మొత్తం ముఖం మీద మొత్తం ముసుకేసేసి పట్టేసి. రాజు ముందట నుండు షండులలో హర్బోనా అనునొకడు ఏలినవాడ చిత్తగించుము. రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకాయిని ఉరితీయుటకు హామాను చేయించిన మొర్దెకాయి బతికించింది కదా రాజు నిన్ను. ఇగో వీడు ప్లాన్ చేసింది ఆ మంచోన్ని చంపేయాలా, ఆ మంచోళ్ళు చుట్టాలు ఎస్తేర్రాని వీళ్ళు చంపేయాలని చెప్పి ఇగో వీడే ప్లాన్ చేసిండు. ఈ ప్లాన్ కాకుండా నువ్వు బయటికి పోగానే రాజు మీద జంపేసిండు మనోడు చేసి ఇగో చూడు వీడే అనగానే రాజు అని వాళ్ళ సైనికులు ఇట్లా ఉరి తీసే ఉరికమ్మం అక్కడ ఉంది, ఆ ఉరికమ్మం రెడీగా ఉంది రాజా. మొర్దెకాయిని ఉరితీయుటకు హామాను చేయించిన 70 మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి వద్ద నాటబడి ఉన్నదనగా రాజు దాని మీద వాని ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చిన. రండి అక్కడ తీయండి వాడిని, మన ఇంటి ముందు ఉంది అది, వాని ఇంటి ముందే 50 అడుగులు కాదు 100 అడుగులు కాదు ఏసేరి వాణి నా రాణిని ఎంత ధైర్యంగా వాడతాడు వాడు. కాగా హామాను మొర్దెకాయికి సిద్ధము చేసిన ఉరి కొయ్య మీద వారు అతనినే ఉరి తీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. మళ్ళీ వేరేడు నా రాణిని ఇట్లా చూడొద్దు కూడా వేసేసిన అన్ని. నెక్స్ట్ టైం ఎవ్వడన్నా నా రాణిని చూడాలంటే వన్కాలు ఇట్లా. ఈ పరిస్థితి అంతా రాజు స్టాంప్ కొట్టి నోటిఫికేషన్ వచ్చేసి అంతా రెడీ అయిపోయి రేపు అందరు దేవుని పిల్లలు చనిపోయే టైం రాగానే 3 రోజులు అంకుల్ ప్రేయర్ చేయండి. 30 రోజులు ఆగినరు కదా మీరు, రాజు నాకు టైం ఇవ్వలే, ఇంకొక 3 days మీరు ప్రేయర్ చేయండి. 30 రోజులు చేయని పని 3 daysలో నా దేవుడు ఎట్లా మార్చేస్తాడో చూడండి అనగానే 3rd day ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోయింది. అయిపోగానే
రాజుకు నిద్ర పడతలేదు. రాజుకు నిద్ర పడతలేదు. ఆ హిస్టరీ బుక్కే ఎందుకు తీయాలా? డాన్స్ ఆడుకోవచ్చు కదా, స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ చేసుకోవచ్చు కదా రాత్రిలా. మరి ఆ బుక్కే ఎందుకు చదవాలా? రాజుకు ఆ తలంపు ఎందుకు వచ్చింది? అదే రోజు రాత్రి నిద్ర ఎందుకు రాలే రాజుకి? మొర్దెకాయికి తెలిసిందా? 30 రోజులు ఆగినాం కదా, ఒక 3 రోజులు ప్రేయర్ చేద్దామని ప్రేయర్ చేసేసింది. నీ స్టోరీ ఎట్లా మారిపోతుంది అని అంటే, నువ్వు బూడిది బట్టలు చింపుకున్నావు కదా, ఆ బట్టల మీద రాజు బట్టలు వచ్చేస్తుంది, రాజు కిరీటం వచ్చేస్తుంది, గోల్డ్ చైన్ వచ్చేస్తుంది. అట్లా నీ పరిస్థితి నీ ప్రార్థన ద్వారా మారిపోతుంది. మమ్మీ లేదు, డాడీ లేదు. ఏమైంది ఇక్కడ? సగం రాజ్యము రాణికి రాసి ఇచ్చేస్తా అని చెప్పేసి మరి రాజు ప్రామిస్ చేసి, నీ జీవితంలో అవుతుంది, అది నువ్వు నమ్మితే అవుతుంది. నేను కూడా రికగ్నైజ్ చేస్తున్నా, నా మీద అభిషేకం ఉంది, నేను కూడా రాణి అంత గ్రేట్ అయ్యే అవకాశం నాకుంది, నేను కాగలుగుతా అని నువ్వు నమ్మితే, ఇయర్ ఆఫ్ రికగ్నిషన్ 2025లో అభిషేకము ఆత్మ నా మీద ఉంది అని నువ్వు నమ్మితే, నువ్వు కూడా ఇండియాకి ప్రెసిడెంట్ అయిపోతావు. నీకేం కావాలనో దేవుని చిత్తం ద్వారా నువ్వు చేయగలుగుతావు.